హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలోని సింహాచల గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది అనే ఏర్పాట్లు అన్నీ కూడా చాలా వివరంగా అయితే నేను మీకు వివరిస్తానండి. ఇది చివరి వరకు ఎక్కడా క్లిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతమైన విషయాలు కూడా మీకు నేను వివరంగా చెప్తాను. గిరి ప్రదక్షిణే కదా అని క్లిప్ చేయకండి, ప్లీజ్ వాచ్ దెమ్. ఇదేమో స్వామివారి పుష్పరథం అండి. ఇది మధ్యాహ్నం 2 గంటలకి స్వామి నిత్య రూపాలతో కూడిన పుష్పరథం. ఇది కొండ చుట్టూ తిరగడానికైతే రెడీగా ఉంది. దీన్ని భక్తులు స్వామివారి దర్శనార్థం భక్తులందరికీ కూడా కల్పించడానికి ఇది కూడా కొండ చుట్టూ తిరిగేందుకు కూడా బయలుదేరుతుంది. ఈ రథాన్ని తొలిపావంచ వద్ద పురోహితులు, ఆలయ అనువంశక ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, ప్రస్తుత మంత్రి గారైన గంటా శ్రీనివాసరావు గారు జెండా ఊపి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి రథాన్ని స్టార్ట్ చేశారు. ఇది సింహాచలం కొండ దిగువన తొలిపావంచ స్వామివారి యొక్క నిజరూప దర్శనం అండి. కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని వారందరూ కూడా ఇక్కడ ఇది తొలిపావంచ. ఈ తొలిపావంచ వద్ద స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు ముందుగా కొబ్బరికాయ ఒకటి ఇక్కడ కొడతారండి. అంటే స్టార్ట్ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొత్తం ముగించాక ఇంకో కొబ్బరికాయ కొడతారు. కూడా ఈ సింహాచలం గిరి ప్రదక్షిణలో భక్తులకి సేవలు అందించడానికి సేవా కైంకర్యంకి ఉదయాన్న 7 గంటలకు అయితే బయలుదేరామండి. మేము ఉదయం బయలుదేరేటప్పుడు ఇలా వర్షం పడింది. ఇది ఎన్ఏడి కోడల్లో ఈ రూట్లోనే రూట్లన్నీ దాటుకొని ఇలా భక్తులు వెళ్తారు. అసలు సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి, ఆ రూట్ మ్యాప్ ఏమిటంటే ఈ ఊర్లన్నీ దాటుకొని కొండ చుట్టూ అయితే తిరుగుతారండి. అది స్టార్టింగ్ అయితే మనం తొలిపావంచ అని చెప్పాను కదా, తొలిపావంచ నుంచి అడవివరం కూడలి, పైనాపిల్ కోనలి, సెంట్రల్ జైల్, హనుమంతువాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతంధార, అల్లూరి విగ్రహం, బాలయ్య లేఅవుట్, పోర్ట్ స్టేడియం, మాధవధార, మురళీనగర్, ఆర్ఎన్బి, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాసపురం, పాత గోశాల మీదుగా మళ్ళీ తొలిపావంచకు వచ్చి ప్రదక్షిణ అయితే ముగిస్తారండి. మేమైతే 6లోవ హనుమంతువాక కొంచెం ముందు మేము సేవ అయితే ప్రారంభించాం. అక్కడికి నేను పూల రథం స్టార్ట్ అయ్యి తొలిపావంచ వస్తుంది అన్నాను కదా, అదిగో రథం అయితే వచ్చింది. జనాలు చూసారండి తండోపతండాలుగా ఎలాగున్నారో. సాయంత్రం 4:30 ప్రాంతంలో ఈ హనుమంతువాక కూడలంతా కిక్కిరిసిపోయిందండి. చీమ దూరడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది స్వామివారి రథము. అలాగే వెనకాతల పోలీస్ బందోబస్తు, అలాగే పాటలు పాడుకుంటూ కూడా కీర్తనతో ఒక వ్యాన్ కూడా ఇది ఎలా వెళ్ళిందండి. ఈ రథం చుట్టూ కూడా భక్తులందరూ తండోపతండాలుగా అలా పరిగెడుతూ ప్రదక్షిణ అయితే చేస్తారు. గిరి ప్రదక్షిణ అయితే మొత్తం టోటల్ 32 కిలోమీటర్ అండి. ఆ కనిపించే కొండ చూసారా, కొండ స్టార్టింగ్ నుంచి మొత్తం కొండ చుట్టూ తిరుగుతాం. అది మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇగోండి మేమైతే సేవ ప్రారంభించిన చోట ఇదే. మేము స్టార్టింగ్ 7:30, 8 o'clockకి వెళ్ళాము. అప్పుడు బాగా వర్షం పడుతుంది, చూపించాను కదా మీకు ముందు. వర్షం పడితే చూసారా, ఇద్దరు ముగ్గురే వెళ్ళేవారు. మేమైతే బూర్లు, వాటరు, అలాగే లస్సీ, మజ్జిగ, టీ, చాయ్, బిస్కెట్లు, అలాగే పులిహోర ఇవన్నీ కూడా మేమందరూ సేవకుల ద్వారా మేము ఈ సేవలో పంచడం అయితే జరిగిందండి. స్టార్టింగ్ మార్నింగ్ అయితే అంత క్లౌడ్ అయితే లేదు. ఇది మార్నింగ్ తీసిన వీడియో. అలా ఒక్కొక్కరు వచ్చి మేము ఇచ్చే ప్రసాదం సేకరించి స్వామివారి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేవారు. ఎందుకంటే 3 days నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. దానివల్ల ఎలా ఉంటుందో అని మేము భయపడ్డాం. స్టార్టింగ్ అలా ఉంది. ఇది సాయంత్రం 3 తర్వాత చూడండి, నేను 4 రోడ్లు కూడలు చూపిస్తాను. ఇది హనుమంతువాక కొంచెం ముందు, 1st, 2nd, 3rd, 4th. మేము సేవ చేసేది 4th లైన్. ఈ 4 రోడ్లు కూడా ఎంత జనాలతో కిక్కిరిసిపోయారు అంటే ఈవినింగ్ స్వామివారి మహిమ ఉన్నదానికి ఇదే నిదర్శనం. అప్పుడు దాకా పడిన వర్షం ఆగిపోయి ప్రజలందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం, ఇలా ప్రదక్షిణ చేసుకునే భాగ్యం కల్పించడం వల్ల ఇలా ప్రజల దగ్గర ఒక సుమారు 10 లక్షల దాకా తండోపతండాల్లో వచ్చారండి. మేమైతే ఈవినింగ్ ఈ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఈ లైన్ క్లౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో, చాలా ఎక్కువ కూడా అయిపోయింది. ఈవినింగ్ 7 o'clock వరకు మేము ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసాము. ఇక గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి,
32 కిలోమీటర్లు నడుస్తూ నరహరిని జపిస్తూ ఆషాఢ శుద్ధ చతుర్దశి పురస్కరించుకొని విశాఖపట్నంలోని సింహగిరి ప్రదక్షిణ అయితే ప్రారంభిస్తారండి ప్రతి ఒక్కరూ. కొంతమంది మధ్యాహ్నం 2 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఉదయాన్నే వస్తారు. ఈ యాత్రలో సుమారు ఒక 10 లక్షల మంది మించే భక్తులైతే పాల్గొన్నారు ఈ సంవత్సరం. వాళ్ళందరూ కూడా స్వామివారిని అప్పన్న స్వామిని తలుస్తూ కాలినడకన సింహగిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ సింహాచల గిరి ప్రదక్షిణ కాలినడకన భక్తులైతే చేస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అలా ఎక్కడ పడితే అక్కడ వాటర్, మందులన్నీ కూడా సప్లై చేస్తుందండి. ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? సింహాచలం మహాపుణ్యక్షేత్రం. ప్రతి ఏటా పౌర్ణమి ముందు అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి ముందు రోజు అంటే పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీన్నే గిరి పౌర్ణమి అంటారు. పౌర్ణమి ముందు వచ్చే రోజు చతుర్దశి. ఆ రోజు మధ్యాహ్నం లేదా ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్లు కూడా కాలినడకన నడుస్తూ ఉంటారు. కొంతమంది అయితే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అదే రోజు రాత్రి సింహాచలం చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయవచ్చు. చాలామంది భక్తులు ఆలయం లోపల కూడా 108 పువ్వులతో పువ్వు తిరగడం అంటారు దాన్ని, అలా కూడా చేస్తూ ఉంటారు. ఇలాగా మనం ఎన్ఏడి అలా వెళ్ళేసరికి కాళ్ళ లోపల అయితే విపరీతంగా వస్తాయండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే కాళ్ళకి స్ప్రే కొడతారు, అలాగే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ మందులు. అసలు ఈ ప్రదక్షిణ అయితే చాలా ఈజీగా చేయవచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పాప భేదం లేకుండా అసలు హ్యాండిక్యాప్డ్స్ కూడా ఈ ప్రదక్షిణ చేశారంటే నమ్మలేని నిజమే. అంత గొప్ప ఈ చరిత్ర కలిగిన సింహాచలం అప్పన్నని మనం కూడా స్మరించుకొని గిరి ప్రదక్షిణ అయితే చేద్దాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ. అలాగే విశాఖ వాసులందరూ కూడా చాలా పెద్ద మనసు అండి. గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖ సింహగిరి చుట్టూ ఉన్న ప్రజలైతే చాలా సేవ చేస్తూ ఉంటారండి. దారి పొడవునా కూడా నీరు, మజ్జిగ, బిస్కెట్స్, మందులు, అలాగే టాయిలెట్, బిర్యానీ, పులిహార, ఫ్రూట్స్, అలా టీ, కాఫీ, అలా ప్రతీది కూడా 32 కిలోమీటర్లు అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి అతీతంగా ఈ సేవ అయితే చేస్తూ ఉంటారండి. వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి అనుగ్రహం అందరిపై ఉంటూ స్వామివారి దీవెనలు అందరిపై ఇవ్వాలని, అలాగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా అంగరంగ వైభవంగా చూసారా డ్యాన్సులు, నృత్యాలతో కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజల్ని అలాగే ఈ భక్తుల్ని ఆకర్షించుకోవడానికి ప్రతి ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగాయని నేనైతే అనుకుంటున్నానండి. చూసారా నృత్య గీతాలు కూడా ఎంత అందంగా ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు తిలకిస్తారని ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది. ఈ 32 కిలోమీటర్లు ఎన్నో వ్యయ ప్రయాసలు అసిగి కాళ్ళు నొప్పైన కాళ్ళు అలా వీడ్చుకుంటూ ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకో తెలుసా? ఏమీ లేదండి, ఈ కొండ చుట్టూ కూడా అనేక రకాల వనమూలికలు కలిగిన వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు గాలి మనందరికీ తగిలి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే పెళ్ళి కాలేని పెళ్ళి జరుగుతుందని, అలాగే సత్సానం లేని వాళ్ళకి సత్సంతానం కలిగి ఐరారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ నమ్మి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ ప్రదక్షిణ మానకుండా తండోపతండాలుగా చేస్తూ ఉన్నారండి. ఈ 32 కిలోమీటర్లు ఏ మనిషి ఏ మానవుడు చేస్తూ ఉంటాడో వాళ్ళు భూప్రదక్షిణ చేసినంత పుణ్యం కూడా కలుగుతుంది. అందుకే భూప్రదక్షిణ అంటే గిరి ప్రదక్షిణ అంటేనే భూప్రదక్షిణ అని అర్థం. సో మనం కూడా వీలైతే వచ్చే సంవత్సరమైనా సరే అందరం కూడా ఈ ప్రదక్షిణ చేద్దాం. ఎంతోమంది భక్తులు, వేలాది లక్షల మంది భక్తులు ఈ ప్రదక్షిణలో చూసారా ఎలా పాల్గొన్నారో. అసలు రోడ్డు అయితే ఎక్కడ ఉందా లేదా అన్నట్టు కూడా అనిపించింది. కొంతమంది భక్తులు మధ్యలో విరమించుకున్న చాలా వరకు 99% భక్తులు చివరి వరకు చేస్తూ ఉంటారండి. అంత దివ్య ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ. చూసారా నైట్ని కూడా ఈ జనాలందరూ అలా కదులుతూ ఉంటే పక్కనే సముద్రం ఉంది. విశాఖకి ముందే సముద్రపు హోల ఎక్కడే కనిపిస్తుందండి. మన బీచ్ కూడా ఇందులో మనం వెళుతూ ఉంటాము. ఆ బీచ్ ఎలా ఎక్కడ కదులుతుందా రోడ్డు మీద అన్నట్టు అనిపించింది. నైట్ వ్యూ కూడా మీకోసం పెట్టడం జరిగిందండి. ఇక ఆ రోజు పౌర్ణం కదా, పౌర్ణమి రోజు మన అప్పన్న స్వామి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా పురోహితులు నిర్వహించారు. అప్పన్న దివ్య కళ్యాణం కూడా నిర్వహించి
గరుడ సేవ కూడా నిర్వహించారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ. బాయ్ బాయ్.